ఎగరడానికి రెక్కలు విప్పుకుని పక్షి సిద్ధంగా ఉంది. మేం కూడా సిద్ధంగా ఉన్నాం ఆధా ఫుల్తో పాటు. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను మానవ్, నాతో పాటు నేహా. మానవ్, రెక్కలంటే గుర్తొచ్చింది. ఉడాన్ దేవిలో నీకేం ప్రత్యేకత కనిపిస్తుంది? ఆమె రెక్కలు. రెక్కలు, రైట్. వాటినే అద్రక్ ఎప్పుడు అప్పడుగుతుంటాడు. ఆవిడ చేతిలో ఇంకో ముఖ్యమైన వస్తువు కూడా ఉంది. గడియారం. కరెక్ట్ గా చెప్పావు. గడిచిన కాలం మరియు రాబోయే కాలం మధ్య మారుతున్న కాలాన్ని సూచిస్తోంది. సరిగ్గా చెప్పావు. అన్నట్టు ఈ ఉడాన్ దేవి మార్పు కథ వినిపిస్తోంది కదా. చూడు, సమయంతో పాటు మారుతున్న బదిలీపూర్ సమాజం, ఇంకా అక్కడి ప్రజల కథలు. కానీ మానవ్, కొందరికి సమాజం, సమయం గడియారం లాగా ఆగిపోయాయి. కాలంతో పాటు వారు మారరయ్యే. కొత్త తరాన్ని ఆ పాత పద్ధతులతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే రండి, అలాంటి కొంతమందిని కలుద్దాం ఆధాఫుల్లో. తర్వాత కలుద్దాం ఈ కథ యొక్క చివరలో. అరే అరే మెల్ల, అరే అరే నిదానంగా, అరే నిదానంగా. అరే ఏం చేస్తున్నావు? ఒక్క సెకండ్, నువ్వు కూడా వదిలే. అబ్బాబ్బా, అమ్మాయిలు ఎలా వేసుకుంటారు ఇవన్నీ? కాస్త సింపుల్ గా ఉండొచ్చు కదా. ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నిజానికి అందంగా ఉంది రోయ్. ఇవాళ పెళ్లి చేసుకొని కానీ ఇక్కడ నుంచి వెళ్ళేలా లేదు. అరే నిన్ను కాదు, తను అంటున్నాను. కానీ తను పెళ్ళెవరిని చేసుకుంటుంది? మన ప్రిన్స్ అద్రక్. ఈ రోజు నువ్వు నీ ఫేవరెట్ షూస్ వేసుకోలేదే? కరిష్మా, అదేంటంటే నాకు తెలిసిన దృష్టి అంతా నా స్పోర్ట్స్ షూస్ మీద ఉందని. నా స్పోర్ట్స్ షూస్ కి నీ దిష్టి తగలడం నాకు ఇష్టం లేదు. అబ్బో, ఇక్కడ నుంచి మాడిపోయిన వాసన వస్తుంది. కానీ ఇవాళ మా కిట్టి చాలా అందంగా ఉంది. వాటెవర్, నాకంటే ఎక్కువేం కాదు. ఎనీవేస్, తారా, ఛాయ ఎక్కడుంది? అది ఛాయ లోపల. ఓకే, బాయ్. కౌశల్, అద్గో ఇనుముకి అయస్కాంతం దొరికింది. ఆ బుట్ట తీసి అక్కడ పెట్టు. అరే ఓ, హాయ్ కరిష్మా, నువ్వెప్పుడు వచ్చావు? హాయ్. ప్రిన్స్, నువ్వేదో మర్చిపోయినట్టున్నావు. లేదే, తాతగారు చెప్పారు పూలు అక్కడ, ఇంకా లైట్స్ ఇక్కడ అని. అదే చేస్తున్నాను. నేను అనుకుంటున్నాను కొంచెం లైట్స్ అక్కడ పెడదామని. పర్ఫెక్ట్. ఐ యు షూర్ నువ్వేమీ మర్చిపోలేదని? షూర్. ప్రిన్స్, నువ్వు నన్ను ప్రశంసించడం మర్చిపోయావు. త్వరగా చెప్పు, నేను ఎలా ఉన్నానో. బ్యూటిఫుల్. థ్యాంక్స్. కానీ నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు. ఓ, థ్యాంక్ యూ. కానీ నాకంటే ఎక్కువేం కాదు. ఇదిగో ప్రిన్స్, నాకు నీ గురించి చాలా భయం వేస్తోంది. ఎందుకలా? యాక్చువల్లీ ఏంటంటే బదిలీపూర్లో కిడ్నాపింగ్ గ్యాంగ్ వచ్చింది. కిడ్నాపింగ్ గ్యాంగ్? అరే అదే ఆ కిడ్నాపింగ్ గ్యాంగ్ వయసులో ఉన్న కుర్రాళ్ళని తీసుకెళ్లి బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తూ ఉంటుంది. ఎవరు, ఎలా, ఏంటి, ఎప్పుడు అనేది పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తాను. ఓకే? వాళ్ళని పట్టేసుకుంటేనో? ఒక్కసారి అర్థం కిందకి. ప్రిన్స్, నా కోసం కాసేపు పని ఆపలేవా? వదిలేసా, చెప్పు. మీరు ఇలా సొల్లు వినండి, నేను వెళ్ళి నా కూల్ డ్రింక్ తెచ్చుకుంటా. నాకు కూడా ఒకటి తీసుకురా. అదరక్. ఏ కిట్టి, చెప్పండి. నువ్వు అదరక్ ని చూసావా? అవును తాతగారు, బయటికి వెళ్ళాడు.
ఏమన్నా పనుందా మీకు? అవును, టెంట్ హౌస్ నుండి కార్పెట్ తెప్పించాలి. పర్వాలేదులే, నేను వాడికి ఫోన్ చేసి చూస్తాను. వద్దు సర్పంచ్ గారు, మన ప్రిన్స్ ఉన్నాడు కదా అర్గు, టైం పాస్ చేస్తున్నాడు చూడండి. మీరు ప్రిన్స్ చెప్పండి, వెంటనే తెస్తాడు. అవును, అతను తీసుకొస్తాడు కదా? ఇదిగో ప్రిన్స్ చూడు. ఇదిగో ప్రిన్స్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు టెంట్ హౌస్కి వెళ్ళు, అక్కడి నుంచి కొన్ని కార్పెట్లు తీసుకురావాలి, తక్కువ అయ్యి. అలాగే తాతగారు. ఎలా చెరగొడతామంటే వాళ్ళకి తెలియని కూడా తెలీదు. మీరు చూస్తూ ఉండండి, మేము ఏటెట్టి చేయగలము. నమస్కారం. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. అమ్మా, సంతోషంగా ఉందమ్మా. చల్లగా ఉండమ్మా, చాలు. మీరు భలేవారు సర్పంచ్ గారు, ఐడియా మార్చేశారు. పొద్దునంతా మీరు ఆడపిల్లి వాళ్ళ తరఫున, ఇప్పుడేమో అబ్బాయి తరఫున స్వాగతం చెప్తున్నారు. భలే ఉందండి. అదే కదా లాభం, రెండు వైపుల నుంచి స్వీట్లు తినేచ్చు కదా. నువ్వు చాలా అందంగా ఉన్నావు. సచిన్, అబ్బాయి సచిన్, తొందరగా తయారై కిందకి రా, ముహూర్తం టైం అవుతుంది. బంధువులందరూ వచ్చేసారు, ఛాయా వాళ్ళ బంధువులు కూడా వచ్చారు. తొందరగా రా. నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. అవన్నీ తర్వాత, నిశ్చితార్థం తర్వాత మాట్లాడుకుందాం. త్వరగా రా, ఆలస్యం అవుతుంది. నా చాలా అందంగా ఉన్నావు. ఇంత మంచి అత్తామావలు దొరుకుతున్నందుకు నువ్వు ఎంత అదృష్టవంతురాలివో. నీ అత్తామావలు ఒక్క రూపాయి కూడా కట్నం అడగలేదు తెలుసా? అబ్బాయి బంగారం లాంటివాడు. ఇకంతా నీ చేతిలోనే ఉంది. ఎలా చూసుకుంటావో ఏం చేస్తావో. నాన్న, చెప్పరానా? మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళని తీసుకొని వస్తాను. ఇక్కడ ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వేమో జస్ట్ 5 minutes. సరే, అలాగే, త్వరగా రా. వెళ్ళి. ఒక్క సెకండ్ అమ్మా, ఇప్పుడే వస్తాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇదిగో విను. ఇలాంటి సమయంలో అమ్మాయిలు కొంచెం ఎమోషనల్ అవుతారు కదా. సరిగ్గా చెప్పారు. నేను కాల్ చేస్తాను. ఏయ్, ఆగు 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 ఆగు. తాతగారు, నాన్నగారు, తాతగారిని చూసారా? తాతగారు, ఆ సెంటర్లో ఎవరినో ఎత్తుకుపోతున్నారు. ప్రిన్స్, కాస్త నిదానంగా చెప్పు. ఏ అబ్బాయి ఏ అమ్మాయిని ఎత్తుకెళ్ళాడు? తాతగారు, నేను మొహం చూడలేదు, కానీ నాకు మీరు పని చెప్పారు కదా. నేను ఆ సెంటర్ దగ్గరే దారిలో వెళ్తుంటే నేను అక్కడ చూశాను, కారులో వెనకాల 2-3 కుర్రాళ్ళు కారులోకి ఎవరినో బలవంతంగా నెట్టారు. విను, సచిన్ వచ్చాడా? లేదే. వాడి గదిలో కూడా లేడు. వాడి మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడి ఫ్రెండ్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు, ఇంకా రాలేదా? చూడండి, ప్రిన్స్ ఏదో చెప్తున్నాడు. విషయం ఏమిటో కనుక్కోండి. వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. బాబు ప్రిన్స్, ఏమైంది? అదే బాబాయ్ గారు, ఆ సెంటర్లో ఒక అబ్బాయిని కొంతమంది బలవంతంగా తీసుకెళ్లారు. కానీ నేను వాళ్ళ మొహం చూడలేకపోయాను. భగవంతుడా, వాడు మన సచిన్ కాదు కదా. వాడు ఇంట్లో లేడు. సచినా? సచిన్ గురించి ఏం మాట్లాడుతున్నావు? తనకి ఏమైంది? చూడండి, మీ అందరూ ఏమిటేమిటో ఊహించేసుకోకండి. నేను ఇన్స్పెక్టర్ హరిఓం గారితో మాట్లాడతా. ప్లీజ్ కాస్త కనుక్కుని చెప్పండి నాకు. అలాగే, చెక్ చేద్దాం. ఎక్కువ దూరం వెళ్ళుండరు.
మెల్లిగా మెల్లిగా. ఎవడాడు? అరే నువ్వు ముందు చూడు, నా సంగతి తర్వాత చూడొచ్చు. ఇక్కడే నేను ఫోన్ లో ఉన్నాను. ముందు దాకా వెళ్ళాను, వెనక్కి తిరిగి చూస్తే కార్లో ఎక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఒక పని చేద్దాం, ఇక్కడ కరెక్ట్ గా అంతా చెక్ చేద్దాం, ఏదో ఒక క్లూ దొరుకుతుంది. కిట్టి ఇది చూడు. అదే అన్నయ్య ఈ పర్సు సచింది. ఏంటి దీనర్థం? సచిన్ డిన్నర్ లేడు. ఇన్స్పెక్టర్ గారు, సచిన్ గురించి ఏమైనా తెలిసిందా? అవునా? ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా? అదే కిడ్నాప్ అయ్యాడు కదా. బాధపడకండి, తెలుస్తాడు తప్పకుండా. లేదు, ఇక్కడ అందరూ చాలా కంగారు పడిపోతారు. తాతగారు కాస్త మీకు ఏదైనా తెలిస్తే వెంటనే నాకు చెప్పండి. తాతగారు మీరు నలుగురు ఎక్కడున్నారు? తాతగారు, మాకు సచిన్ పర్సు దొరికింది. ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. సచిన్ పర్సా? అవును, ఇది సచిన్ పర్సే. కాపాడండి, నా బిడ్డని ఎవరన్నా కాపాడండి. కొడుకు లేకుండా నేను ఉండలేను. కాపాడండి, నా బిడ్డని కాపాడండి. బాధపడకండి, అతనికి ఏం కాదు. పెళ్లికి ఇంకా 5 రోజులే ఉంది, మంచి ముహూర్తం కూడా కుదిరింది. అలా మాట్లాడతారేంటండి? ఒక పక్క సచిన్ కిడ్నాప్ అయ్యాడు, మీకేమో పెళ్లి గురించి పట్టింది. ఇదిగో మీరు వెళ్ళి ఛాయను చూడండి. ఒక్క నిమిషం. ఇన్స్పెక్టర్ గారు ఫోన్. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏమైనా తెలిసిందా మీకు? అలాగే, థ్యాంక్ యూ. ఏమన్నా చెప్పారా ఆయన? ఆయన చెప్పారు, ఒక బండి బదిలీపూర్ బయట దొరికింది, ఆ బండిలోనే కిడ్నాప్ చేశారట. వాళ్ళు 4 వైపులా నాకాబందీ పెట్టారు. కంగారు పడాల్సింది ఏం లేదు. సచిన్ త్వరలో దొరుకుతాడు. ఇదంతా తప్పకుండా కిడ్నాపింగ్ గ్యాంగే చేసి ఉంటుంది. కిడ్నాపింగ్ గ్యాంగ్? కిడ్నాపింగ్ గ్యాంగ్ బదిలీపూర్లో ఉన్నట్టుగా మా నాన్నకి సమాచారం అందింది. నా మనవడిని ఎవరైనా వెతికి పట్టుకోండి, వాడిని కనుక్కోండిరా. మీరు కాస్త నిదానించండి. నాకు చాలా బాధగా ఉంది ఇదంతా నా ఇంట్లో జరుగుతున్నందుకు. క్షమించండి. ఇందులో మీ తప్పేమీ లేదు నాయన. నాకేమనిపిస్తుందంటే, మనమే ఎంత కంగారు పడుతూ ఉంటే పాపం ఛాయ ఎంత కంగారు పడుతుందో ఏంటో. సచిన్ తప్పకుండా దొరుకుతాడు. కిట్టి తల్లి, నువ్వు తన స్నేహితురాలు కదా, వెళ్ళి తను ఓదార్చమ్మా. నేను ఇవన్నీ చూడలేనమ్మా. మీరు కూర్చోండి మీరు. హాయ్, మీరిద్దరు ఇక్కడ. సచిన్ గురించి ఏదైనా తెలిసిందా? తెలిసిపోతుందిలే. బండి దొరికింది, తను కూడా దొరుకుతాడు. డోంట్ వరీ. దా కూర్చో. తెలుసా, మమ్మల్ని ఇక్కడికి సచిన్ వాళ్ళ తాతగారు పంపించారు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి, ఇంకా సచిన్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పడానికి. చూసావా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో నిన్ను. అందుకే యూ డోంట్ వరీ, అంతా సెట్ అవుతుందిలే. ఓకే ఛాయ, ఇంకా మేము బయలుదేరుతాం. మాకు సచిన్ గురించి ఏమైనా తెలిస్తే మేము నీకు చెప్తాం. వెళ్దామా? ఓకే, టేక్ కేర్, బాయ్. తారా, మేము బయలుదేరుతాం. నీకేమైనా కావాలంటే కాల్ చేయి, ఇక్కడే ఉంటాం. బాయ్, టేక్ కేర్. రారా, ఆగాగు, ఒక్క సెకండ్. ఏమైంది అసలు? ఏమైంది? ఇలా తీసుకెళ్తున్నావేంటి సడన్ గా? అంత తొందర ఏంటి? సన్న మాట విను. అరే తొందరగా ఆగు ఒక్క నిమిషం. ఈ హీల్స్ వల్ల నడవలేకపోతున్నా. నా మాట విను. అసలు ఏమైంది? ఇలా ఎవరైనా చేస్తారా? సడన్లీ టాటా వైపు చెప్పేసి వచ్చాం. అసలు ప్రాబ్లం ఏంటి? మీరు తిన్నడుగు. కిట్టి, నువ్వు ఛాయ రూమ్ లో ఆ ప్లేట్ చూసావా? ఆ తినే ప్లేట్ అందరం సగం తినుంది. గదిలో ఛాయ తప్ప ఇంకెవరూ లేరు.
ఇంకా ఛాయ చేతులు కూడా ఇంగిల్గా ఉన్నాయి. అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు తను అన్నం తింటోంది, ఇంకా మన మాట వినంగానే తను ప్లేట్ పక్కన పెట్టేసింది. మరి తారా ప్రశాంతంగా ఎవరు భోజనం కూడా చేయకూడదా? అన్నయ్య తన కాబోయే భర్త మాయమయ్యాడు. అలాంటప్పుడు ఎవరైనా అన్నం ఎలా తినగలరు? ఇక తనకు ఆకలేస్తుంటే మన నుండి ప్లేట్ ఎందుకు దాచిపెట్టినట్టు? తారా, బుర్ర బాగా ఉపయోగించావే. తారా విను, నువ్వు ఇప్పుడు అన్నదానికి అర్థం ఏమై ఉంటుంది ఆలోచించు. ప్రిన్స్, సచిన్ ఛాయ నీ కాలేజ్లోనేగా చదివేది? ఐ మీన్ నేను సచిన్ ఛాయ మేము ముగ్గురు ఒకే కాలేజ్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ కాలేజీకి వచ్చేటప్పుడు కలిసి వస్తారు, వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తారు. క్యాంటీన్లో ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసే ఉంటారు. అంతేకాకుండా కాలేజ్ సింగింగ్ కాంపిటీషన్లో ఇద్దరు కలిసి డ్యూయట్ పాడారు. వాళ్ళ పెళ్లి గురించి నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అది తెలిసి మేము చాలా సర్ప్రైజ్ అయిపోయాం తెలుసా. ఐ మీన్ ఫ్రెండ్స్, ఇందులో సర్ప్రైజ్ అయ్యే విషయం ఏముంది? అరే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్లి చేసుకోకూడదా ఏంటి? లేదద్రా, పెళ్ళంటే స్నేహం కంటే కొంచెం ఎక్కువ అయి ఉండాలి. నీకెలా తెలుసు? లేదు తారా, కిట్టి సరిగ్గానే చెప్తోంది. ఏమైంది? వా కిట్టి, నీ అదృష్టమైతే పండింది. మొదటిసారి ఫ్రెండ్స్ కిట్టి ఆలోచనలు కలిసినాయి. అది కూడా దేని గురించి? పెళ్ళి, స్నేహం. అయితే ఇందులో తప్పేంటి? సరైందంటే సరైందే. ఈ ఛాయా సచిన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, కేవలం ఫ్రెండ్స్, ఇంకేం లేదు. వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాకు వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఇంకా వాళ్ళిద్దరు ఎప్పుడు ఓపెన్గా వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడలేదు. మాకు సచిన్ గురించి బాగా తెలుసు. పుస్తకాల నుంచి బయటకు వస్తే కదా ఏదైనా ఆలోచించేది. MBA చేయాలనుకుంటున్నాడు. ఇంకా నాకు తెలిసినంత వరకు పెళ్లి గురించి అయితే వీళ్ళకి ఏ మాత్రం ప్లానే లేదు అసలు. అయితే ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. ఇది ట్రయాంగిల్ లాంటిది ఏమీ కాదు కదా. అంటే ఏంటంటే ఛాయని ఇంకెవరో ప్రేమిస్తూ ఉండి ఉండొచ్చు. ఇంకా సచిన్ని పెళ్లి నుండి తప్పించడం కోసం అతను సచిన్ని కిడ్నాప్ చేశాడు. అబ్బాబా, ఈ బాయ్ ఫ్రెండ్ సీన్ లేకపోతే పెద్ద మంచి నీకు ఎవరి పనో తెలుసా? ఇది కిడ్నాప్ గ్యాంగ్ ది. నా ఉద్దేశం ప్రకారం ఇదిగో వాళ్ళ పెళ్లి ఎలాగో జరగాల్సిందే. అయితే ఛాయాతో, లేదంటే కిడ్నాప్ గ్యాంగ్ ఎవరితో చేస్తే వాళ్ళతో. లేకపోతే ఇలా కూడా అయి ఉండొచ్చు కదా. అసలు జరుగుతున్న దాని గురించి మనం ఆలోచించట్లేదేమో. అంటే బ్రిగేడియర్ సూర్యదేవ్ సింగ్ కి ఆలోచనకు అందని విషయం అనేది ఏది ఉండదు. చూడండి, ఇది ఏమైనా కానివ్వండి, ఇది ఇంకెవరైనా చేసి ఉండుంటే గనక సచిన్ వాళ్ళ ఫ్యామిలీకి ర్యాన్సమ్ కోసం కాల్ రావాలి. అదే రాలేదనుకో, దాని అర్థం ఇది ఛాయా బాయ్ ఫ్రెండ్ యాంగిలే అయి ఉంటుంది. అన్ని చోట్ల వెతికాం. ఇది వాడికి ఇష్టమైన షర్ట్, కానీ ఎక్కడా దొరకలేదు. భగవంతుడా, ఏమిటిలా జరిగింది? నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియట్లేదు. పైగా వాడికి గుర్తుగా ఉన్నది ఒకటే ఒకటి, అది కూడా దొరకటం లేదు. అరే ఆంటీ గారు, మొత్తంగా కొడుకే మాయమైండు, నువ్వు ఇంకా షర్ట్ గురించి ఆలోచిస్తున్నావు. అది ఇలాంటి షర్ట్ ఏం కాదు. వాడికి చాలా ఇష్టమైన షర్ట్ అది. ఎవరిని ముట్టుకొనిచ్చేవాడు కూడా కాదు, వాడే ఉతుక్కునేవాడు. ప్రతిరోజు రాత్రిపూట అదే గ్రీన్ షర్ట్ వేసుకుని పడుకునేవాడు. కానీ ఆంటీ, ఆ షర్ట్లో అలాంటిది ఏముంది? వాడు అనేవాడు ఆ షర్ట్ వేసుకుని పడుకుంటేనే వాడికి నిద్ర బాగా పడుతుందని. ఏమో వాడికి సరిగ్గా నిద్ర పడుతుందో లేదో. వాడు మళ్ళీ తిరిగి వచ్చి ఆ గ్రీన్ షర్టే కావాలని మళ్ళీ అడిగితే ఏం చెప్పను. షర్ట్ కాదు కానీ పెద్ద కుంభకోణం అయిపోయింది. అది వేసుకోకపోతే వాడికి నిద్ర రానట్లు. నోరు మూసుకుంటావా? హలో, ఏంటి? మా అబ్బాయి సచిన్తో మాట్లాడించు. లేదు మేము పోలీసులకు చెప్పాం.
మీకేం కావాలి? హలో హలో హలో, ఏమైంది? ఎవరి ఫోన్ అది? నా కొడుకేం కాలేదు కదా? చెప్పండి, మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎవరి ఫోన్ అది? వాళ్ళు పోలీస్ కేసు వెనక్కి తీసుకోమంటున్నారు. ఏంటి? పోలీస్ కేసు వెనక్కి తీసుకోవాలా? ఎందుకు? ఒక సెకండ్, ఇంకేమన్నారు వాళ్ళు? అది వాళ్ళు ఏమన్నారంటే ఏం చెయ్యాలో 10 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. ఏంటి? పెళ్లి ముహూర్తం 5 రోజుల కదా ఉంది. ఇప్పుడు గాని ఈ పెళ్లి ఆగిపోతే ఈ ఏడాది వరకు ఒక్క పెళ్లి ముహూర్తం కూడా లేదు. ఇంకా మనం వాళ్ళ మాటే వినకపోతే? అలా అయితే సచిన్ని మర్చిపోమన్నారు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాను. ఇంకా ఆ కేసు వాపస్ తీసుకుంటాను. నాకేం అక్కర్లేదు. నాకు నా కొడుకు కావాలి సచిన్. మా అబ్బాయి కావాలి నాకు. అంకుల్, నా మాట వినండి ఒక్క సెకండ్. గ్యారెంటీ ఏంటి కిడ్నాపర్స్ అబద్ధం చెప్పట్లేదని? వాళ్ళ తర్వాత వద్దని కూడా అనేచ్చు కదా. అంకుల్, నేను ఇన్స్పెక్టర్ గారికి చెప్తాను ప్రస్తుతం ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడొద్దని, లేకపోతే కిడ్నాపర్లకు డౌట్ వస్తుంది. ఇంకా మీరు వాళ్ళకి కంప్లైంట్ వెనక్కి తీసుకున్నామని చెప్పండి. కిట్టి మనం అబద్ధం చెప్పినట్టు అవుతుందేమో. తారా, ఎవరిదైనా ప్రాణం కాపాడడానికి అబద్ధం చెప్పాల్సి వస్తే అది నిజంతో సమానం అవుతుంది. అవును, ఈ మాట నిజమే. మనం ఇంకా ఏ రిస్క్ తీసుకోవద్దు. ఈ గుండాలకి అసలు నిజాయితీ ఉండదు. రేపు నా కొడుకు విషయంలో వాళ్ళు మాట మీద నిలబడకపోతే మన అబ్బాయికి ఏమవ్వదు. నేను నా జీవితంలో ఎన్ని సినిమాలు చూసా కదా, దాన్ని విడుదల చేయడానికి ఇలాంటి ఫోన్. అమ్మో, నేను చెప్పాను కదా ఏదో తేడా ఉందని. నాకు ఇప్పుడు కూడా ఛాయ మీద డౌటే. ఏదో గడబడ జరుగుతుంది. అంటే వాళ్ళు అసలు డబ్బుల గురించి ఏం అడగలేదు. అదే కదా. కాదు, ఇది నాకు ఇంకేదో అనిపిస్తోంది. నాకు ఇది ఇంకేదో యాంగిల్ అనిపిస్తోంది. అది మనకు కనిపించట్లా. చూడండి, నా దగ్గర ఈ కొత్త స్టోరీ కోసం స్ట్రాంగ్ పాయింట్ ఉంది. ఆ సచిన్ వేసుకునే షర్ట్ ఉంది కదా, అది ఎలా మాయమైంది? రోజు వేసుకునే ఒక షర్ట్ దానంతటది ఎలా మాయమైంది? నువ్వు అనేది ఆ షర్ట్ సచిన్ దగ్గరే ఉందనా? అరే ఏం నువ్వు ఏ పడతాయి మాట్లాడతావు? నీ వయసు అయిపోయింది, నువ్వు ముసల్లాన్ని అయిపోయావు. వెళ్ళి రిటైర్మెంట్ తీసుకో. స్వతంత్ర దేశం అయినంత మాత్రం ఇష్టం వచ్చినట్టు కథలనుకుంటావా? తను తప్పేమీ చెప్పట్లేదు. కిట్టి సరిగ్గానే చెప్తోంది. నమస్కారం తాతగారు. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారా? బాగున్నా. సచిన్ కి MBA చెయ్యాలనుంది. కెరియర్ లో ముందుకెళ్లాలనుకుంటున్నాడు. వాడికి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. బట్ తను పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నప్పుడు అసలు ఎందుకు ఒప్పుకున్నాడు? అమ్మా, వాడి దగ్గర ఇంకో చాయిసే లేదమ్మా. వాడిని ఎవరూ అడగనే లేదు, కేవలం చెప్పారంతే. తాతగారు వాళ్ళ నాన్నతో మాట్లాడాల్సింది. ఒకసారి మాట్లాడి ఉండాల్సింది కదా. వాళ్ళ పేరెంట్స్ తన మాట వినలేదేమో కదా. మా నాన్న ఏమన్నా విన్నారా? అర్థం చేసుకునే వాళ్ళే అర్థం చేసుకోకపోతే వాళ్ళకి ఎలా చెప్తాం చెప్పండి. అంటే వాడు ఇష్ట ప్రకారంగానే వెళ్ళాడని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? కాదు, నా మనసు ఏమంటుందంటే కావాలనే వెళ్ళాడు అనుకుంటాను. తాతయ్య గారు, ఇదంతా మీరు మాకెందుకు చెప్తున్నారు? చూడండి అమ్మా, నాకు అనిపిస్తోంది మీరే నాకు వాడిని వెతకడంలో సాయం చేయగలరని. నేను వాడికి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. పారిపోవడం వల్ల ఏ లాభం ఉండదని, కష్టాలు తప్ప ఏం ఉండవు. తాతగారు, మీరు అనేది వాడిని వెనక్కి పిలిచి పెళ్లి చేసుకోమంటారా? అది కాదు, నేను వాడికి సాయం చేస్తాను. నాకు కావలసింది వాడు ఒక్కసారి ఇంటికి తిరిగి వస్తే చాలు. మీరందరూ నాకు సాయం చేస్తారు కదూ? తాతగారు, మీకు మాట అయితే ఇవ్వలేం, ప్రయత్నం మాత్రం చేస్తాం. చాలు చాలు. నాకు సచిన్ తప్పేం లేదనిపిస్తోంది. పాపం అతను ఏం చేస్తాడు? తనేమో చదువుకోవాలనుకుంటున్నాడు, తన ఫ్యామిలీ ఏమో పెళ్లి చేయాలనుకుంటుంది. ఇలా నీకు కానీ నాకు కానీ ఇంకెవరికైనా జరగచ్చు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మా, నాన్న, సచిన్ని వెతికి తీసుకురండి. అతను లేకపోతే నేను ఉండలేను. ఏడవకమ్మా, అంతా సర్దుకుంటుంది. అంతా సర్దుకుంటుందమ్మా. నా ఆశలన్నీ అడిగంటాయి. తొందరగానే వచ్చేస్తాడులే అమ్మా, తొందరగానే వస్తాడు.
అయ్యో ఛాయా, ఇట్స్ ఓకే, ఏడవకు, అంతా సెట్ అవుతుందిలే. ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నాను? నీ మేకప్ అంతా పాడైపోతుంది. మామూలుగానే చాలా ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్. నువ్వు బాధపడకమ్మా, అంతా సర్దుకుంటుంది. ఇక మేము బయలుదేరుతాం. మొబైల్ ఏమైనా దొరికిందా? అలా మీరిద్దరు చాలా తప్పు చేశారు. అలా అనుమానించకూడదు ఎవరిని. పాపం ఎంత ఏడుస్తుందో ఆ పిల్ల. మీ ఇద్దరికి పాపం తగులుతుంది. నేను కూడా దాన్ని తింటున్న ప్లేట్ చూసి తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక్కడ కూర్చో. నువ్వు టెన్షన్ పడకు, అంతా సర్దుకుంటుంది, సరేనా? నా బంగారు తల్లి, అలసిపోయావు కదా, నీకోసం ఏమైనా తినడానికి తీసుకొస్తాను. నువ్వేం మాట్లాడట్లేదేంటి? ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావు అది చెప్పు. మనం తప్పు. ఛాయాకేమీ తెలియదు. ఈ కిడ్నాపింగ్ లో కేవలం సచిన్ ఇన్వాల్వ్మెంటే ఉంది, ఛాయా లేదు. బట్ మరి సచిన్ కి హెల్ప్ ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? నా ఉద్దేశం తనకి హెల్ప్ ఎవరు చేస్తున్నాను. పని అయిపోయింది. సారీ అమ్మా. నాన్న ఇలా చేయక తప్పట్లేదు. ఛాయా, నువ్వు ఎలా ఉన్నావమ్మా? గుడికి ఒకదానివే వెళ్ళిపోతావా? అవునమ్మా, నేను వెళ్ళగలను. నువ్వు బాధపడకు. ఆ భగవంతుణ్ణి వేడుకొని త్వరగా వస్తాను. జాగ్రత్తగా వెళ్ళే.
గుడి లెఫ్ట్ లో ఉంది కదా. అవును. అంటే దీని రైట్ దీని లెఫ్ట్. అంటే అతను వాళ్ళ అమ్మకి అబద్ధం చెప్పాడు. అంటే తన గుడికి కాదు ఇంకెక్కడికో వెళ్తోంది. అంటే మన అనుమానం నిజమే. నిలబడడం ఎందుకు, వెంటాడండి. పద పద పద. వారిని ఈ ఛాయలు కూడా కనబడట్లేదు. మన నుంచి తప్పించుకుంది అంతా ప్రిన్స్ వల్లే. ఆ? నా మూలంగానా? ఎలా? అవును, నీ వల్లే. ఆ, ఖచ్చితంగా తను నీ షూస్ సౌండ్ మీద ఉంటుంది. మన తన వెనకాలే వస్తున్నావు అని తెలిసిపోయి ఉంటుంది. నువ్వు షూస్ ఇంటి దగ్గర పెట్టవచ్చు కదా. అరే మధ్యలో నా షూస్ ఏం చేసే? ఏ తారా, నీ బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పు, హెల్ప్ తీసుకునే వాళ్ళు యాటిట్యూడ్ చూపించరు. అన్నట్టు అదరా తినకు కూడా చెప్పి తిను నా హెల్ప్ కాదు, ఛాయ ఇంకా సచిన్ హెల్ప్ కోసం వచ్చాడని. అయినా పేరు ప్రిన్స్ అయినంత మాత్రాన వాళ్ళేమి నిజంగా ప్రిన్స్ అయిపోరు తెలుసా. నువ్వు కూడా తెలుసుకో, నేను తారా మూలంగా వచ్చాను. అవునా? వెళ్ళిపోతాను. ప్రిన్స్ విను, నువ్వు వెళ్ళరా బాబు ఇక్కడ నుంచి. సరే, వద్దన్నే వద్దు. ఎలాగో మీతో పని లేదు, వెళ్ళి వెళ్ళవయ్యా. ఛాయ హాయ్ ఛాయ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీరు చెమ్మచెక్కలు ఆడుతున్నావు, ఆడతావా? నాకు మీ సహాయం కావాలి. ఏంటి? ఒకసారి మీరు ఇదంతా ఎలా చేశారు? ఫ్రెండ్స్ హెల్ప్ తోటి. ఎలా చెరగొడతామంటే వాళ్ళకి తెలియని కూడా తెలీదు. మీరు చూస్తూ ఉండండి, మేము ఎట్టి చేయగలము. ఎట్టటి వాత తెస్తామంటే మీరు ఎర్రెక్కిపోతారు. నాన్న, మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళని తీసుకొని వస్తాను. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. మీరందరూ నన్ను కాపాడారా. జరిగిందిగా Thank you. బాగుంది. ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద స్టెప్ కేవలం మీ ఇద్దరు పెళ్లిని తప్పించుకునేందుకు. సచిన్, మీరు నిజంగా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదా? అబద్ధ పెళ్ళి ఏముంటుంది, వీనికైనా బుర్ర తక్కువనా? అద్రక్, మా అన్నయ్య చెప్పేది కూడా అదే. అరే నోరు మూయండి ఇద్దరు. మీ ఇద్దరు చెప్పండి. లేదు, మేమిద్దరం పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాం. మేమిద్దరం ఫ్రెండ్స్, కేవలం ఫ్రెండ్స్. ఎలాగంటే మా దారులే వేరు. ఛాయా పైలట్ అవ్వాలనుకుంటుంది. సచిన్ ఏమో MBA చేయాలనుకున్నాడు. మీ ఇద్దరు మీ అమ్మా నాన్నలకి అబద్ధం చెప్పారనమాట. ఇంకేం చేస్తాం? అరే మీ ఇద్దరి కలలు పెళ్ళయ్యాక కూడా నెరవేరుతాయి కదా. అరే నువ్వే ఆలోచించరా. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ టేకప్ చేసే అంత మెచ్యూరిటీ మాకు ఇంకా రాలేదు. కేవలం వయసుతోటే మెచ్యూరిటీ రాదు. పెళ్లి తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఇవన్నీ అయ్యేవి కావు. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. సచిన్ చెప్పేది నిజమే. పెళ్లి చేసుకోవాలంటే మనసులు కలవాలి. కానీ మా ఇద్దరి మనసు ఇప్పుడు చదువు మీదే ఉంది. పెళ్లి కంటే ముందు మా కాళ్ళ మీద నిలబడాలనుకున్నాం మేము. దానికోసం పారిపోతారా? అలా చేస్తే ఏమొస్తుంది? నువ్వు పైలట్ అయిపోతావా? నువ్వు MBA చేసేస్తావా? అంటే ఇంకేం చేస్తాం? నచ్చ చెప్పి చూసాం, అర్థం చేసుకోలేదు. అందుకే లాస్ట్ మినిట్లో తోచినట్లు చేసాం. ఇదిగో మాట చెప్పు, మీ అమ్మ నాన్నలు సంతోషపడాలి. మీరు చదువుకోవాలనుకుంటున్నారు, అలాగే మీ కళలను సాకారం చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? నన్ను ఒకసారి అడుగుండాల్సింది. పెళ్లి వయసు వచ్చింది కదా, పెళ్లి చేసుకుంటావు కదా, సన్యాసుల్లో కలవు కదా. 22 years పెళ్లి వయసు కాదు. 21 ఏళ్ళకి నాకు పెళ్ళయింది. కానీ నేను రెడీగా లేనిప్పుడు. సిద్ధం కావాల్సిందేంటి? పెళ్ళి అయిపోతుంది. పైగా నీది యుక్త వయసు. నాన్న, నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. నాకంటూ విష్ లిస్ట్ ఉంది. నేను దాన్ని పాడు చేయలేను. నన్నైతే ఎవరు విశ్లిస్ట్ అడగలేదు. నా పెళ్ళప్పుడు పెళ్ళి అయింది కదా, అంతా బాగానే నడుస్తుంది. నాన్న, టైం చేంజ్ అయిపోయింది. నిన్ను అడగలేదంటే దాని బాగా నా మీద తీర్చుకుంటారా? సచిన్, నాన్న ప్లీజ్, నాకు వద్దు పెళ్ళి. మేమిద్దరం ప్రపంచాన్ని నీకంటే ఎక్కువే చూసాం. అయినా మేమేం చేసినా అది నీ మంచి కోసమే చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మా దగ్గర వేరే ఏదైనా మార్గం ఉందా ఈ పెళ్లిని తప్పించుకోవడానికి? చూస్తూ ఉంటే మీ నాన్న కంకణం కట్టుకొని కూర్చున్నాడు. ఇలా ఎవరైనా చేస్తారా? ఛాయా, నువ్వు మీ మమ్మీతో మాట్లాడలేదా? ఆవిడ ఒప్పుకునేవారేమో. పెళ్ళంటే సిస్టమ్ ఎలా ఉంటుంది? ఒకరు క్యాన్సిల్ చేసేస్తే మొత్తం పెళ్ళే క్యాన్సిల్ అవుతుందేమో అన్నట్టు. అది నాకు పెళ్ళైతే అవ్వలేదు, కానీ నేను చాలా పెళ్ళిలో తినొచ్చాను. నిర్మి, మాట్లాడాను, నేను కూడా మాట్లాడాను. తల్లిదండ్రులకి అసలైన ఆనందం ఎప్పుడొస్తుంది? కూతురికి చక్కగా పెళ్లి చేసినప్పుడు. మరి కూతురు ఆనందంగా లేకపోతేను? ఏంటా మాటలు? ఇంత మంచి ఇంట్లో సంబంధం కుదిరింది, సంతోషంగా ఎందుకుండవు?
నీకు తెలుసా నా ఆనందం ఎందులో ఉందో? చూడు ఛాయ, ఇదిగో మళ్ళీ మొదటికి రాకు. అమ్మా నీకు తెలుసు కదా, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, అంతకుమించి ఇంకేం లేదు. ఇదైతే ఇంకా మంచి విషయమే కదా, మీరిద్దరు ఫ్రెండ్స్. నీకు తెలుసా, మీ నాన్నతో నాకు పెళ్ళయినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియని కూడా తెలీదు. సరే అమ్మా, కాసేపు ఈ పెళ్లి విషయాన్ని మనం పక్కన పెడదాం. ఒక్క మాట చెప్పు, ఒకవేళ నేను పైలట్ని అయి గాల్లో ఎగురుతూ ఉంటే, ఒక రోజున నా మొదటి సాలరీ చెక్ నా చేతిలో ఉంటే, అప్పుడు నీకెలా అనిపిస్తుంది? నీకు సంతోషంగా ఉండదా ఏమిటి? నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వవా నీ కూతురు పైలట్ అయిందని? చూడు ఛాయ, పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఇప్పుడు ఇక చేసేదేం లేదు. సమస్య పెద్దదే. ఇప్పటిదాకా మాకేమనిపించిందంటే మీ ఎదురు చేసింది తప్పని, కానీ ఇదంతా వింటే మాత్రం మీరు చేసింది కరెక్టే. అది సరే కానీ ఇద్దరిలో ఎవరూ కరెక్ట్ కాదు. వీళ్ళ అమ్మ నాన్నలు చాలా పెద్ద తప్పు ఒప్పుకుంటాం, కానీ వీళ్ళు చేసింది కూడా ఏం మంచి పని కాదు. మీ తాతగారు మీకు హెల్ప్ చేస్తానన్నారు, మీరు తిరిగి వచ్చేయండి అంతే. కానీ నేనైతే సచిన్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి నీ హెల్ప్ కోసం వచ్చాను. సరే, మేము మిమ్మల్ని తప్పించేస్తాం. నువ్వు ఏమంటున్నావు? ఇదిగో చూడండి, తాతగారికి నేను మాట ఇచ్చాను, అలా జరగదు. లేదు, మేము మిమ్మల్ని పంపించేస్తాం ఇక్కడి నుంచి చాలా దూరంగా, శాశ్వతంగా. అంటే వీళ్ళిద్దరు ఎప్పటికీ తిరిగి రారా? లేదు, పారిపోయే వాళ్ళు తిరిగి రావడానికి పారిపోతారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో నేను మాట ఇచ్చేసాను, అదరగొట్టు ఒట్టిగా పోకూడదు. చూడండి మళ్ళా మీరు, నాకే తెలియదు. తాతగారు ఏమంటారు? ఆయన్ని మనం ఒప్పిద్దాం. వాళ్ళు బాధపడతారు, కానీ ఏం చేస్తారు? వాళ్ళ మనవడు వాళ్ళకి తప్పుదిద్దుకునే అవకాశమే ఇవ్వలేదనుకుంటారు. అది 2-3 రోజులే, తర్వాత మర్చిపోతారు. కానీ తాతగారు నిజంగానే మా హెల్ప్ చేయాలనుకుంటున్నారా? మేము అబద్ధాలు ఆడం. ఉమ్. సర్పంచ్ గారు మమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నారు, ఏంటి విషయం? మదన్ గారు, నాకు కూడా తెలియదు. రోషిని గారు వస్తే అప్పుడు తెలిసిపోతుంది అంతా. చెప్పండి. రోషిని గారు, వీళ్ళంతా ఇక్కడ ఏంటి విషయం? అంతా పర్వాలేదు కదా? గుడికి పొద్దుననగా బయలుదేరింది ఛాయ, ఇంకా ఇంటికి రాలేదు. రోషిని గారు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు? మీరు మాకు ఛాయ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి రోషిని గారు? సర్పంచ్ గారు ఒక్క నిమిషం. కిట్టి, తారా, అద్రక్, ప్రిన్స్, ఛాయ, సచిన్, 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 నా తండ్రి వచ్చావా నాన్న? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయావు? సచిన్, సచిన్ ఎలా ఉన్నావు నాన్న నువ్వు? సచిన్ నీకేం కాలేదు కదా? నన్నా ఎక్కడికి తీసుకెళ్లారు? నేను ఎవరు వాళ్ళు? రోషిని గారు, ఏంటి సచిన్ ఎక్కడ దొరికాడు? సర్పంచ్ గారు, సచిన్ ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు, తను పారిపోయాడు. సచిన్ ఇంకా ఛాయ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఎంత చెప్పాను నీకు, కానీ నీకు అర్థమే కాలేదు. అమ్మాయి ఛాయ, నువ్వు తెలివిగలదానివి కదా, నువ్వు కూడా వాడి మాటల్లో పడ్డావు. ఇప్పుడంతా నాశనం చేశారు మీరు. ఇంకేం చేయాలని వచ్చారు? జస్ట్ మిమ్మల్ని హక్ చేసుకొని సారీ చెప్దామని. ఆలస్యం చేశావు నువ్వు. నానా ప్లీజ్ అర్థం చేసుకోండి నాన్న. ఏం ఒప్పుకోవాలి? పెళ్లి ఆపించాలా? మేమిద్దరం నీ అమ్మా నాన్నలం, శత్రువులం కాదు. చూడండి మదన్ గారు, పిల్లలు తప్పు చేశారు, కానీ ఆలస్యం అవ్వలేదు.
లేదు సర్పంచ్ గారు, ఆలస్యం అయిపోయింది. కానీ జరిగింది పిల్లల వల్ల కాదు, వీళ్ళ అమ్మా నాన్నల మూలంగా. అంటే సర్పంచ్ గారు, సచిన్ ఇంకా ఛాయ ఇంకా చిన్నపిల్లలేం కాదు. వాళ్ళు తమ జీవితాన్ని ఎలా గడపాలో ఆ రైట్ వాళ్ళ దగ్గరేగా ఉండాలి. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఆ నిర్ణయం వీళ్ళ చేతుల్లోనేగా ఉండాలి. అవును, కానీ ఈ పెళ్లి వాళ్ళ ఇష్టం కొద్దీ జరుగుతోంది కదా. కాదు, సచిన్ ఇంకా ఛాయ అన్నారు వాళ్ళకి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి చాలా ప్లాన్స్ ఉన్నాయి. కానీ వినరే, ఎవ్వరూ వాళ్ళ మాటలు వినటమే లేదు. వాళ్ళని ఏం చేయమంటారు చెప్పండి? పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు కదా. ఇంత ఖర్చు అయిపోయింది, పెళ్లి కార్డులు కూడా పనిచేసాము. ఇలా ఎక్కడైనా జరుగుతుందా? కానీ నేను ఎప్పుడు చెప్పలేదు కదా ఇంత ఖర్చు పెట్టమని. లేదమ్మా, మీ నాన్నగారు నిజమే చెప్తున్నారు. వియంకుడు గారు, పిల్లలవి కుర్ర చేష్టలు. వీళ్ళ పెళ్లి రేపే చేసేద్దాం. ఒకసారి పెళ్లి జరిగిపోతే వాళ్ళ తిక్క కుదురుతుంది. మీరు సరిగ్గా చెప్పారు, ఇలాగే చెయ్యాలి. సర్పంచ్ గారు చూడండి, వీళ్ళు ఏమంటున్నారు. పిల్లలకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్లీజ్ ఏదో ఒకటి చేయండి. చూడండి రోషిని గారు, ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం. ఇందులో మనం తలదూర్చలేము. ఇంకా గ్రాడ్యుయేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలి, ఇంకా MBA చేయాలి, స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడానికి కూడా లేదు. తాతగారు మీరా? తీసుకో. పారిపో. ఏంటి? లాస్ట్ ఛాన్స్ తీసుకో, ఏమైనా జరగచ్చు. స్వతంత్ర దేశం. వెళ్ళు, పారిపో. చదువుకో, బాగా చదువుకో. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో అంతా చెయ్యి. నీకు పెళ్లి చేసుకోవాలని లేదు కదా, చేసుకోకు పెళ్లి. ఏ తప్పునైతే కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్న విషయంలో చేశాను, నీ విషయంలో అది జరగనివ్వనురా. పారిపోరా. కానీ నాన్న ఎంత వేరం అర్థం చేసుకోలేడురా. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటాడులే. నేను ఈ పెళ్లి చేసుకోను. ఛాయ, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఆగమ్మా, నేను మాట్లాడతాను. ప్లీజ్ అండర్స్టాండ్, నాకు ఈ పెళ్లి వద్దమ్మా. దీనికి జాగ్రత్తగా నచ్చ చెప్పు, లేకపోతే దీనికి మంచిది కాదు. అమ్మ కాదు, మీరు చెప్పండి నాన్న. మీరు చెప్తే వినాలి నేను. ఛాయ, అమ్మా, లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం ఉండు. మాట్లాడదాం. ఎందుకు అమ్మే ఎందుకు? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అన్ని మాటలు అమ్మ ద్వారానే చెప్పించారు కదా. ఇవాళ నేరుగా నాతో మాట్లాడొచ్చు కదా. బాబు, నువ్వు వెళ్ళరా. పారిపోరా. వాళ్ళ సంగతి నాకు వదిలి వెళ్ళు. తాతగారు వెళ్ళరా, వెళ్ళు. కానీ నేను ఎలా వెళ్ళను? బయట నాన్న ఉన్నారు కదా. అటు చూడు, కిటికీ బయట చూడు. వచ్చారు. వెళ్ళరా. ఏడవకురా బాబు, వెళ్ళరా, వెళ్ళు. థ్యాంక్ యూ తాతగారు. ఎప్పుడైనా దగ్గర కూర్చొని మాట్లాడితే కదా మీకు అర్థమయ్యేది నా మనసులో ఏముందో, నేనేం కావాలనుకుంటున్నాను. అమ్మకి తెలుసు నేను పైలట్ అవ్వాలనుకున్నానని.
అది నీకు తెలుసా? నాన్న మీరే కదా చెప్తారు పెళ్ళైన తర్వాత చదువుకోవని. కానీ నాన్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం? తగిన సామర్థ్యం ఉన్నప్పుడే కదా, ఈ బంధాల్ని కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి. కానీ నాన్న నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను, మేఘాలు ఎగరాలనుకుంటున్నాను, ఏదైనా సాధించాలనుకుంటున్నాను. మీ అమ్మాయి ఏం సాధించగలదో మీకు చెప్పాలనుకుంటున్నాను నాన్న. పెళ్లి చేసుకుంటాను, కానీ సరైన సమయంలో. మీ నుంచి దూరం చేయడానికి ఎందుకంత తొందర? భగవంతుడా, నా సచిన్ ఎక్కడికి వెళ్ళుంటాడు? వెనక్కి వచ్చేయి నాన్న, వచ్చేయి. నువ్వు లేకుండా నేను ఉండలేనురా. సచిన్ కథ అయితే సెట్ అయిపోయింది. ఇవాళ కాకపోతే రేపైనా తనకి హ్యాపీ ఎండింగ్ అవుతుంది కదా. ఛాయకైతే అయిపోయిందిగా హ్యాపీ ఎండింగ్. అవును తారా, కానీ అప్పుడప్పుడు కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోతాయి. అరే కిట్టి, ఆదాని ఫుల్ చేయడానికే కదా అలా ఫుల్ తయారైంది. అయినో మంచిదే కదా, కొత్త డ్రెస్ ఉంటుంది. అన్నా నమస్తే. అరే కిట్టి, ఈ కరిష్మా ముఖం చూడు, మాడిపోయిన బల్బులాగా ఉంది. ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఏం ప్లాన్? నేను ఛాయ పెళ్లి కోసం కొత్త డ్రెస్ కొన్నాను, తన పెళ్లి కోసం కొత్త లంగా కూడా కొన్నాను. అంతా పాడైపోయింది. ఇంకెప్పుడు వేసుకోను? అన్నా ఆ? నేను ఏమంటానంటే నువ్వు పెళ్లి చేసేసుకో. అరే అరే పాపం తిన ఖర్చు మిగిలిపోతుంది, కానీ తన కోసం నువ్వు ఆ మాత్రం చేయగలవు కదా. నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? నువ్వు పెళ్లి చేసుకో. అర్థమైందిలే అన్న, నాకు మొత్తం అర్థమైంది. మనిషి ఇంత కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు, చుట్టుపక్కల ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా. ఏమంటున్నానో తర్వాత చెప్తాలే కానీ కూర్చో కూర్చో. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రద్దీగా ఉంది, ఇంకెక్కడికైనా వెళ్దామా? కానీ ఇదేంటి? అదే పదకి నుంచి బాయ్. వెళ్ళిపోయారు. సరిగ్గానే ఉరికించే కదా వీళ్ళకి చూడు. చూసావా మనం, నేను చెప్పానుగా, కాలం మారిపోయింది కానీ మనుషులు ఎక్కడుండిపోయారో తెలీదు. అబ్బబ్బా, సచిన్ ఛాయలకి ఇష్టం లేకపోతే అయినా వెంట పడతారెందుకు? అది కూడా తల్లిదండ్రులు. తెలుసు, కానీ ఛాయా తండ్రికి ఛాయా మనసులో ఏముందో తెలియనే తెలీదు. తను ఏమవుదో అనుకుందో. మీ నాన్నగారికి ఏం తెలుసు చెప్పు? మా నాన్నకి తెలుసు నాకు యాక్ట్రెస్ కావాలని ఉందని. ఉమ్. ఆయనతో మాట్లాడాను. మరి నువ్వేం చేసావు? పోరాటమా? లేదు, పోరాడలేదు. నాన్నతో మాట్లాడాను. ఆయన చెప్పింది విన్నాను, నేను చెప్పాను. ఇంకా ఫైనల్లీ ఆయన నొప్పించాను. అండ్ ఇమాజిన్, ఈ రోజు నువ్వు నాతో పాటు కలిసి షో చేస్తున్నావు మానవ్. అంత అదృష్టం. అయితే నేహా, కనీసం నీకు ఒక ఐడియా ఉంది నువ్వేం కావాలని. చాలా మంది పిల్లలకి ఏంటంటే అస్సలు తెలీదు వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, వారికి ఆ అవకాశమే లేదు. మరి మీరేం చేస్తారు? మీ పిల్లలకి ఆ వాతావరణం అందించడానికి, అందులో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో ఆలోచించగలగాలి, ఏం కావాలో. పిల్లల్లో ఎవరికైనా నిరాశ ఉందా? వాళ్ళేం చేయాలనుకున్నారో అది చేయనివ్వలేదని? నిరాశ చెందకుండా మాట్లాడండి. అలాగే ఒకరికి ఒకరు చెప్పుకోండి మీరేం కావాలనుకుంటున్నారో. ఇంకా ఎందుకో. అవును, ప్రస్తుతానికి మేము తిరుగు ప్రయాణం అవుతాము. త్వరలోనే కలుద్దాం ఆధా ఫుల్లో. ఇక్కడ ప్రతి ఆధా అడుగు ఫుల్ అయిపోతుంది.